గజ్జల సురేష్ కర్నూలు మండల అధ్యక్షుడు. भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। भारत माता की రేపు ముఖ్యమంత్రి గారు మొగల్గిద్దకి రాబోతున్నాడు కనుక నేను అక్కడ ఎస్ఎస్సి వరకు నేను విద్యార్థిని కనుక పూర్వ విద్యార్థిని. మరి అక్కడ కొన్ని విషయాలు ఆయన దృష్టికి వినతి పత్రం చేయదలుచుకున్నా. మొట్టమొదటిది ప్రభుత్వ ఏదైతే పాఠశాల ఉన్నదో మనకు అక్కడ చాలా పురాతనమైన పాఠశాల, ఒక మోడల్ భవనం, తెలంగాణలో ఒక మోడల్ భవనం. ఎందుకంటే 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి స్కూలు. బూర్ల రామకృష్ణరావు ముఖ్యమంత్రి గారు అక్కడనే చదివాడు. నా అన్నారం సత్యనారాయణ రెడ్డి గవర్నర్ అక్కడనే చదివాడు. మరి ఎంతోమంది మేధావులు అక్కడ చదివిండ్రు. షాద్నగర్ రైలు నాడు ఆడ స్కూల్ ఉందని, మరి దాన్ని మరి 150 సంవత్సరాల దానికోసం వస్తున్నాడు కనుక మేము ఆయనని ఇలా కోరుతా ఉన్నాము. ఒక మంచి భవనం, ఒక స్థిరకాలం ఉండే విధంగా తెలంగాణలో ఒక ఇదే మార్గదర్శనం కాని విధంగా ఒక భవనం నిర్మాణం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా హాస్టల్ సౌకర్యం లేదు అక్కడ. హాస్టల్ అసలు పొరుగులు పడ్డ అన్నం పెట్టిస్తూ ఉన్నారు. అక్కడ హై స్కూల్లో అటువంటి ఒక హాస్టల్, మరి మహిళా కాలేజ్ ఉంది, వాళ్ళకు కూడా హాస్టల్ లేదు కనుక మరి హాస్టల్ నిర్మించాలి. అదే ఇంజనీర్ కాలేజ్, మనకి ఇంజనీర్ కాలేజ్ లేదు. ఇవాళ ప్రభుత్వ పరంగా అక్కడ స్థలం ఉంది, 16-20 ఎకరాల స్థలం ఉంది. ఇంజనీరింగ్ కళాశాల కూడా నిర్మించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా మేము ఇక్కడ ముదిరాజు ఎక్కువ ఉన్నాం కనుక, మత్స్యకారులకు ఉన్నాం కనుక షాద్నగర్లో ఒక 3 ఎకరాలు ట్రైనింగ్ సెంటర్, ఫిషరీ చేపలను ఎట్లా పెంచుకోవాలి దానికి ఒక ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ సెంటర్ ఒక 3 ఎకరాలు కూడా కేటాయించాలని కూడా మేము ఆయనను కోరడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఇందాక మా మిత్రులు చెప్పారు, లక్షదూపల్లి సాగునీరు తాగునీరుకు వస్తుంది కనుక ఆ విధంగా మనకు చేయాలి. మరి మా సోదరుడు ఎమ్మెల్యే గారు గతంలో అధికారంలో ఒక మాట మాట్లాడాడు. 2 మండలాలు చేస్తే ఏమవుతున్నదని గత ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. ఆయన వీడియోలు కూడా ఉన్నాయి, మీరు వింటారు. ఏమన్నాడంటే చించోడు కావాలి, మూలిద కావాలి. మా దాంట్లో వినతి పత్రాలు మేము కూడా కోరుతా ఉన్నాం. అయ్యా 2 చేస్తే తప్పేం లేదు. ఈ షాద్నగర్ ఫరూక్నగర్ మండలం చాలా పెద్దది, దీంతో పాటు ఇంకా 2 చేసినా అభ్యంతరం లేదు. ఎందుకంటే 50-52 గ్రామ పంచాయతీలు, 60 గ్రామాలకు చిన్న గ్రామాలకు పోయినాయి కనుక చుంచోడును చేయండి, మరి మొగల్గిద్దని చేయండి. నువ్వు గతంలో అన్నావు, గత ప్రభుత్వాన్ని నువ్వు మాట్లాడినావు, ఏమవుతుంది చేస్తే మీకు దమ్ము లేదా అన్నావు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎమ్మెల్యే గారు నువ్వే అన్నావు కదా, ప్రభుత్వం నీదే కదా, 2 మండలాలు చేసే అవకాశం మీకు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వాళ్ళకి చెప్పండి. మనకు 150 చిత్రకళ మొలిగితకు అవసరం, చుంచోడు కూడా మారుమూల గ్రామాలు అక్కడ ఉన్నాయి కనుక అది కూడా అవసరం. రవాజా అనుకుంటే దెబ్బలు కొదవలేదు, అది కూడా చేయాలని కోరుతున్నాం. దాంతోపాటు రోడ్స్ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి మన షాద్నగర్ నియోజకవర్గంలో. ఇంకా ఆ రోడ్స్ కూడా మరి బీటీ రోడ్లుగా మార్చాలని కూడా అనేది వినతి పత్రం ఇవ్వబోతున్నాం కనుక ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసుడే కనుక, మరి కొడంగల్లో ఆయన ఎమ్మెల్యే, ఆయన మహబూబ్నగర్ జిల్లా వాసే కనుక ఈ జిల్లాకు ఎక్కువ నిధులు, కోట్లాది రూపాయల నిధులు ఇచ్చి ఈ కార్యక్రమాలు మేము చెప్పినవన్నీ తప్పకుండా చేసి పెడతాడని ఆశిస్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు దీన్ని చొరవ తీసుకొని ఇవి 2 మండలాలు నువ్వే అన్నావు కనుక ఈ 2 మండలాలు చేసే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారికి ఇవ్వండి. నేను ఒక ఆయనకు వినతి పత్రం ఇవ్వబోతున్నాను రేపు మా బీజేపీ తరఫున, మా సంఘం తరఫున అతనికి ఇవ్వబోతున్నాం కనుక ఈ నేను చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మేము డిమాండ్ చేస్తాం, తప్పకుండా చేయాలి. గెలిచిన మంచి మెజార్టీ మనతో రేపు పార్లమెంట్లో ఈ చర్చ తీసుకొచ్చి మనకు సంబంధించిన ఫండ్స్ లక్షద్వీపల్లి ప్రాజెక్టు మన రైతాంగానికి 2500 అడుగులు ఎత్తున సముద్రంగా 1000 ఫీట్లు వేసినా పడతలేదమ్మా, ఇది చేసుకుందాము. తప్పకుండా దీని మీద మీరు నరేంద్ర మోడీ గారితో చర్చించి, లేకపోతే సంబంధిత మంత్రితో చర్చించి ఇది తప్పకుండా చేసి గైడెన్స్ ఇవ్వమని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ మా ఫండ్స్ మేము కొంత రిలీజ్ చేస్తాం. ఆమెకు ఆల్రెడీ మేము అంతా కలిసి చెప్పడం జరిగింది, ఆ ప్రతిపాదనలు ఉన్నది. మరి సోదరులు చెప్పినట్టు ఈరోజు సీఎం అయితే మన పాలమూరు జిల్లాకు సంబంధించి అటువంటి వ్యక్తి మొదటిగా, అలాగే పార్లమెంటు కూడా బీజేపీ
అరుణ గారు, అలాగే పార్లమెంట్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ పెద్దది 13-14 కాన్స్టిట్యున్సీలకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే అందరూ కూడా మన వాళ్ళే ఉన్నారు. మరి ఉన్నటువంటి ఈ నలుగురు ముఖ్యంగా చెప్పాలంటే స్థానికంగా ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు మన వాళ్ళు ఉన్నందుకు ఇవాళ అభివృద్ధి పథంలో నడిపించడానికి ఇద్దరు కలిసి ప్రయత్నం చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ఒకరి మీద ఒకరు రాజకీయాలకు మరి ప్రతిదానికి రాజకీయం చేస్తుంది. ఆ రాజకీయాలు ఉంటాయి, తప్పకుండా రాజకీయంలో ఉన్నవాడు రాజకీయం చేయాల్సిందే. కానీ ప్రతిదాన్ని రాజకీయం చేయకుండా అభివృద్ధి దశలో నడిపేదానికి మనం ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మరి ప్రయత్నం చేయాలని నేను కోరుతున్నా. ఎందుకంటే గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు న్యాచురల్గా అపోజ్ చేస్తారు, లేకపోతే మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు కానివ్వండి, ఎమ్మెల్సీ గారు కానివ్వండి, వాళ్ళ ప్రభుత్వం వేరుంటే వీళ్ళ ప్రభుత్వం వేరు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఏదైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను ఖచ్చితంగా ప్రయత్నం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ఆ దశలో వెళ్ళండి. కానీ వ్యక్తిగత దూషణలకు కానీ నువ్వేం చేస్తావు నేనేం చేస్తా అది కాదు. మా ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి కూడా మరి ఇల్లు ఇవ్వాలి. మరి దాని విషయంలో కూడా మరి ఇళ్లకు ఎవరి పేరు పెడుతుంది అనేది అది సమస్య వస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మా భారతీయ జనతా పార్టీ మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ అందరి విషయంలో ఆలోచించి పేద ప్రజలే ముఖ్యంగా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు కూడా వారందరూ కూడా అభివృద్ధి కోసమే పనిచేయాలని చెప్పి వ్యక్తిగతంగా దూషణలు చేసుకుంటూ పోకుండా అభివృద్ధి చేసి చూపించండి, ప్రతి రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం